Hi viewers, welcome to my channel. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ నుండి డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నాబార్డ్ నోటిఫికేషన్ 2026 కోసం అభ్యర్థులు జనవరి 17, 2026 తేదీ నుండి ఫిబ్రవరి 3, 2026 తేదీల మధ్య ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు అయితే అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ నాబార్డ్ నోటిఫికేషన్ 2022 ద్వారా అయితే ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. దీని యొక్క డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టుల వివరాల విషయానికి వచ్చినట్లయితే అండమాన్ నికోబార్ దీవులో ఖాళీ పోస్టు ఉంది. ఆంధ్రప్రదేశ్లో 7 పోస్టులు ఉన్నాయి. అస్సాంలో 5 పోస్టులు ఉన్నాయి. బీహార్లో 1 పోస్టు ఉంది. ఛత్తీస్గఢ్లో 5 ఉన్నాయి. గోవాలో 1, గుజరాత్లో 9, హర్యానాలో 3, హిమాచల్ ప్రదేశ్లో 4, జమ్మూ కాశ్మీర్లో 3, జార్ఖండ్లో 1, కర్ణాటక 7, కేరళ 3, లదాఖ్లో 2, మధ్యప్రదేశ్ 10, మహారాష్ట్ర మరియు 48, మణిపూర్లో 2, మేఘాలయలో 1, న్యూఢిల్లీ 3, ఒడిశా 8, పంజాబ్ 2, రాజస్థాన్ 5, తమిళనాడు 9, ఉత్తరప్రదేశ్ 11, వెస్ట్ బెంగాల్లో 8. మొత్తం ఖాళీల విషయానికి వచ్చినట్లయితే 159 ఖాళీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ పోస్టుల వివరాలకు వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 1, మహారాష్ట్రలో 1, తమిళనాడులో 1. దీని యొక్క మొత్తం ఖాళీల వివరాలు 3 ఉన్నాయి. ఈ నాబార్డ్ నోటిఫికేషన్ 2026 ద్వారా డెవలప్మెంట్ అసిస్టెంట్ 159 పోస్టులు మరియు డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ 3 పోస్టులను మొత్తంగా 162 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. దీని యొక్క ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జనవరి 1, 2026 తేదీ నాటికి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే అభ్యర్థులు జనవరి 2, 1991 తేదీ నుండి జనవరి 1, 2005 మధ్యనైతే పుట్టి ఉండాలి. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉండి, అంటే ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అంటే ఓబీసీ అభ్యర్థులు 35 సంవత్సరాల వరకు అయితే దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులలో జనరల్ అభ్యర్థులు 10 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరాలు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. డెవలప్మెంట్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే ఏదైనా డిసిప్లిన్లో బ్యాచిలర్ డిగ్రీని 50% మార్కులతో కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ ఈ డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు జస్ట్ పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ పోస్టులకి బ్యాచిలర్ డిగ్రీని ఇంగ్లీష్ మరియు హిందీ సబ్జెక్టులో 50% మార్కులతో పాస్ అయిన అభ్యర్థులు ఈ డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ మరియు ఎక్స్ సర్వీస్ అభ్యర్థులు అయితే జస్ట్ పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ మరియు లాంగ్వేజ్ ప్రొవిజన్ టెస్ట్ను నిర్వహించి నాబార్డ్ నోటిఫికేషన్ 2025 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్కులు, 20 నిమిషాలలో చేసి ఉండాలి. న్యూమరాలజికల్ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు, 30 మార్కులు అయితే ఉంటాయి, 20 నిమిషాల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. రీజనింగ్ 30 ప్రశ్నలు అయితే ఉంటాయి, 30 మార్కులు అయితే ఉంటుంది, 20 నిమిషాలలో సాల్వ్ చేయాలి. దీని యొక్క మొత్తం మార్కులు మొత్తము 100 మార్క్స్ గాను ఉంటాయి, 60 నిమిషాల వ్యవధి అయితే ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్స్ విషయానికి వచ్చినట్లయితే రీజనింగ్ 30 ప్రశ్నలు, 30 మార్కులు గాను 30 నిమిషాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 30 ప్రశ్నలు, 30 మార్కులు, 30 నిమిషాలు అయితే సమయం అవుతుంది. జనరల్ అవేర్నెస్ మరియు అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ అండ్ బ్యాంకింగ్ నుండి 50 ప్రశ్నలు, 50 మార్కులు అయితే 20 నిమిషాలలో ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 40 ప్రశ్నలు, 40 మార్కులు 20 నిమిషాలలో చేయవలసి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 3, 50 మార్కులు గాను ఉంటుంది, 30 నిమిషాలలో చేయాలి. మొత్తం ఇది 200 ప్రశ్నలు గాను 135 నిమిషాల వ్యవధిలో ఈ మొత్తం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి ప్రశ్నలు 40 మార్కులు గాను ఉంటుంది, 20 నిమిషాలలో అయితే దీన్ని పూర్తి చేసి ఉండాలి. ప్రొఫెషనల్ జనరల్ నాలెడ్జ్ హిందీ, ఇంగ్లీష్ 30 ప్రశ్నలుగా అవుతాయి, 30 మార్కులుగా ఉంటుంది, 20 నిమిషాలలో పూర్తి చేసి ఉండాలి. రీజనింగ్ మరియు 30 ప్రశ్నలు రావడం జరుగుతుంది, 30 మార్కులు గాను 20 నిమిషాలలో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగాను 100 మార్క్స్ గాను 100 ప్రశ్నలు ఉంటాయి. దీనికి 60 నిమిషాలలో మొత్తం దీన్ని కంప్లీట్ చేసి అయితే ఉండాలి. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్టయితే రీజనింగ్ ఎగ్జామ్ 20 ప్రశ్నలు గాను 20 మార్కులు గాను 20 నిమిషాలలో పూర్తి చేసి ఉండాలి.
ప్రొఫెషనల్ నాలెడ్జ్ హిందీ ఇంగ్లీష్ నుండి 50 ప్రశ్నలు 50 మార్కులు గాను 35 నిమిషాలలో పూర్తి చేసి ఉండాలి. జనరల్ అవేర్నెస్ మరియు అగ్రికల్చర్ డెవలప్మెంట్ అండ్ బ్యాంకింగ్ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులు 25 నిమిషాల్లో పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులు గాను 20 నిమిషాలు పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 3 50 30 నిమిషాలు కంప్లీట్ చేయండి. ఇది మొత్తం 200 మార్కులు గాను 135గా దీన్ని 15 నిమిషాలలో పూర్తి చేసి ఉండాలి. ఈ నాబార్డ్ నోటిఫికేషన్ 2000 కోసం అభ్యర్థులు www.nabard.org వెబ్సైట్లోకి వెళ్ళి ఈ జనవరి 17, 2025 నుండి ఫిబ్రవరి 3, 2025 వరకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే అభ్యర్థులు 450 రూపాయలు అప్లికేషన్ ఫీజు మరియు ఇంటిమేషన్ ఛార్జెస్ 100 రూపాయలు మొత్తంగా 550 అయితే చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఇంటిమేషన్ ఛార్జెస్ ఓన్లీ 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అదేవిధంగా సాలరీ విషయానికి వచ్చినట్లయితే నాబార్డ్ నోటిఫికేషన్ 2020 సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు బేసిక్ పే 23,100 రూపాయలు అయితే ఉంటుంది. ఇది అదనంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే అన్నీ కలుపుకొని నెలకు 46,500